ఇది నిజమైన బాత్. ఇది ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా పిచ్చోళ్ళ కనిపిస్తారు. ఊళ్ళంతా చెమట తడిచిపోయింది. అప్పుడప్పుడు మన ఈ నాటు వైద్యాలకు సంబంధించింది చేస్తూ ఉంటుంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లడ్ అంతా పోయి ఫ్రెష్ బ్లడ్ తయారవుతుందని కోరుకుంటున్నాం. మరణించినప్పుడు తాడి మీద కట్టి ముసుకేస్తారు. మరణం దగ్గరికి వెళ్ళబోతే ప్రాక్టీస్ అనమాట. ఓహో ఇలా ఉంటుందా. హాయ్ ఫ్రెండ్స్, అరటాకుతో వైద్యము. ముందు చేపలు పరుచుకొని చేపల పైన కొన్ని అరటాకులు పరిసి బట్టలు లేకుండా అరటాకులో పడుకొని మళ్ళీ పైన అరటాకులు కప్పుకొని ఎండకు ఒక గంట సేపు, అంటే ఓపిక ఉన్నంతసేపు. ఇది ఇతరులు ఎవరు కూడా ఎక్కువ ట్రై చేయడానికి కొంచెం ఇబ్బంది. ఇది వైద్యుల నిపుణులతోనే చేయాలి. అనుభవమైన గురువులతోనే, మాస్టర్సు అన్ని సూచనలు తీసుకొని పాటించి అనుభవంతోనే చేస్తున్నారు. ఇది అందరికీ సంబంధించింది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మనకు ఊరగా రాదు. మనం ఏదో కొంచెం ఆరోగ్యం కోసం మనం కష్టపడితే, ఓహో నా కోసం ఏదో కష్టపడుతున్నాడు, కట్టేస్తున్నాడు చూడండి. చక్రియ తాడు పెట్టి కట్టేస్తున్నాడు. దీనిలో మనం ధ్యానం చేయొచ్చు. భౌతిక ప్రపంచంలో ఇలాంటి పనులు చేసేవాళ్ళందరూ భౌతిక ప్రపంచం వాళ్ళకి ఇలాంటి పనులు చేసేవాళ్ళందరూ పిచ్చోళ్ళ కనిపిస్తారు. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులకి భౌతిక ప్రపంచం పిచ్చితానికి కనిపిస్తుంది. అందుకని ఈ ఊరు తప్పు కాదు, అందరూ మంచివాళ్ళే. అప్పుడప్పుడు మన ఆరోగ్యం బాగుండాలంటే మనం కొంచెం ఆరోగ్యం కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి. మనం దానికోసం స్పెండ్ చేయకుండా అంతా మంచిగా జరగాలి, గుళ్ళోకి వెళ్ళి ఒక టెంకాయ కొట్టేసి నాకు మా ఆరోగ్యం ఇవ్వండి, నాకు ఆస్తులు ఇవ్వండి అని చెప్పి పెద్ద లీడ్స్ రాసేస్తున్నాం గుడిలో. దానికోసం కొంచెం పని చేయండి, దానికోసం కొంచెం ఉపయోగపడిన తర్వాత నన్ను అడగండి అని భగవంతుడు అడుగుతున్నాడు అనమాట. ఆ వదిలేసి మన సీట్లు రాసేసి భగవంతుడి దగ్గర కోరేస్తున్నాము. సమయం ఎంత అవుతుంది? 11:40 వస్తుంది సార్. మ్యాక్సిమం 1 అవర్ ఉండాల్సి వస్తుంది. చూద్దాం ఎంతసేపు ఉంటాం. అరటాకులో భోజనం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, హోటళ్ళల్లో, ఇళ్ళలో, పెళ్ళిళ్ళు, పేరెంటాలలో, పండుగ పబ్బాల్లో. కానీ భోజనం చేసి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఒంటిపైన అరటాకులు దుప్పట్లా కప్పుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో లోతు. అత్యంత అరుదైన ఆయుర్వేదికం అందరికి అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇది చేయాలన్నా కూడా మైనాబాద్ ఫామ్ హౌస్, చిల్కూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఫామ్ హౌస్. ఇక్కడే అన్న రకరకాల పళ్ళ చెట్లు, వ్యవసాయ క్షేత్రము, పాడి పశువులు, పక్షులు అన్నీ ఇక్కడ ఉంటాయి. వీటిని అన్న సంరక్షిస్తూ, మొక్కలకు నీళ్లు అందిస్తూ, పంటలు పండిస్తూ, అన్నిటిని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మేము వచ్చి విశ్రాంతి తీసుకొని వాకింగ్ అన్నీ చేస్తూ ధ్యానం చేసుకున్నప్పుడు అన్ననే మాకు అన్ని ఫుడ్ అన్నీ సమకూరుస్తాడు. పళ్ళ చెట్ల గురించి ఎంత సంరక్షిస్తాడో ఇలా మార్షల్స్ వచ్చినప్పుడు కూడా అన్ని చక్కని బాధ్యతలు తీసుకొని చక్కగా అన్నీ ఒక ఇంటి మనిషిలా ఆప్యాయతగా, అనురాగంగా, ప్రేమగా అన్నీ చూసుకుంటాడు. పచ్చని అరటాకులో ఉండే పత్రహరితాన్ని ఛేదించుకొని ఆ కిరణాలు బాడీలోకి వెళ్ళిపోతుంటాయి. మనము ఇప్పుడు వాతావరణంలోని కాలుష్యం మొత్తము
ఓజోన్ పొరను క్షీణింపజేసి ఆ కిరణాలు డైరెక్ట్ శరీరం మీద పడడం వల్ల అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. అమ్మ ఎలా అయితే మనకు అన్ని చక్కగా చూసుకొని ప్రేమను పంచుతూ నిలువెల్లా కరిగిపోతూ కూడా తన బిడ్డలకు త్యాగం చేస్తూ ఒక గొప్ప మనకు ఇంటివాణి చేస్తుందో, అరటి చెట్టు కూడా అంతే. ఒకసారి ఒక గెల కాసిందంటే తన శరీరాన్ని చాలించుకొని తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ తను చనిపోతూ ఒక గెలనిచ్చి మళ్ళీ ఇంకో గెల కోసం మళ్ళీ కొత్తగా పుడుతుంది అరటి చెట్టు. కొన్ని ఆకుపసర్లు తలకు ఆయిల్లో కలుపుకొని చేయొచ్చు. కానీ ఇంత పెద్ద ఆకులను, అరటి ఆకులను భగవంతుడు మనకు సృష్టించిండు ఇంత పెద్దగా కప్పుకోవడానికి అనేది ఈ సందర్భం బట్టి నాకు అర్థం అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అరటి చెట్లు, అరటి గెల కనిపిస్తుందా? ఇది అరటి చెట్లు. అబ్బా, 6 అడుగులే అనుకున్న అరటి చెట్టు 10 అడుగులు ఉంది. 12 అడుగుల విశాలమైన పెద్ద పెద్ద అరటి ఆకులు ఉన్నాయి. ఇగో అరటి చెట్టు గురించి అరటి చెట్టుకు కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇగో గేదె, ఇక్కడ పాడి గేదె, సహజ సిద్ధమైన మంచి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ ఇక్కడనే మనకు లభిస్తాయి. నేను కూడా మార్నింగ్ లేచినప్పుడు ప్రకృతికి, పంచభూతాలకి కృతజ్ఞతలు, పాదావందనాలు చెప్తాను. అంతా కలిపి చెప్తాను. కానీ నాకు ఎప్పుడు అరటి చెట్టుకు ప్రత్యేకంగా ఎప్పుడు పాదాభివందనాలు, కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాలేదు. ఈ సందర్భంగా నేను విన్నాను కానీ అంత కళ్ళతో ఎప్పుడు చూడలేదు. అరటాకు వైద్యము చేస్తారు అది అని విన్నాను తప్ప ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడము. ఇది అరటాక ప్రక్రియ. మేము 1 అవర్ అయింది. తల నుంచి కాళ్ళ దాకా ఫుల్ చెమటలతో లోపల తడిసిపోయింది. ఇసుకనెత్తులంతా పోయి మంచి ఎనర్జీ, ఫుల్ది ఆకు ద్వారా వచ్చే ఎనర్జీని తీసుకుంటుంది. బ్యాడ్ చెట్టునంతా బయటకు వదిలేస్తుంది. ఓకే, లేచిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. ఇప్పుడు లేకపోతున్నాం. 1 అవర్ అయింది టైం. ఓకే, 1 అవర్ అయింది. చూడండి మిత్రులు, చెమటలతో తడిచి ముద్దయిపోయారు సార్ వాళ్ళు. చూడండి చెమటలు చూడండి, ముఖం అంతా తడిచిపోయింది. చెమట చూడండి, ఊళ్ళంతా చెమట తడిచిపోయింది. మన వాళ్ళు ఇంగ్లీష్లో స్కీమ్ బాత్ అంటుంటారు. అది ఫారెన్ స్టైల్ స్కీమ్ బాత్ అనేది. ఇది నిజమైన బాత్. ఇది ఒరిజినల్ బాత్. మన పూర్వీకులు, మన పెద్దలు ఎందరో గుర్తించి ఆరోగ్య రహస్యాలను ఎప్పుడో చెప్పారు అని వెనకబడిపోయి ఆ గురువు మంత్రతైతే రాజు గారు అని ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇలాంటి ప్రక్రియలు ఎన్నో, యాపాకు ఇది అంతా మేమంతా రాజుగారి ఆశ్రమంలో చేసిన ఈ ప్రక్రియ. ఇది అప్పుడప్పుడు మన ఈ నాటు వైద్యాలకు సంబంధించింది చేస్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లడ్ అంతా పోయి ఫ్రెష్ బ్లడ్ తయారవుతుందని కోరుకున్నాం. మీరు కూడా గురువుల ఆజ్ఞతోటి ఒక సజెషన్ తోటి తీసుకుని ప్రయత్నం చేయండి. మీ సొంతగా చేయగాకను. మరణించినప్పుడు మనం కూడా ఇలాగానే పాడి మీద కట్టి మొత్తం ముసుకేస్తారు. అలాంటి గొప్ప అనుభూతి వచ్చింది మాకు. ఇదల్లా మరణం దగ్గరికి వెళ్ళబోతే ప్రాక్టీస్ అనమాట. ఓహో ఇలా ఉంటుందా అని ప్రాక్టీస్ కూడా మనకు అనుభవం కూడా తీసుకోవచ్చు. ఇది మా మిత్రులారా, ఇప్పుడు షవర్ బాత్ న్యాచురల్. ఇది
వాళ్ళు చూస్తారు 2 వాళ్ళు చూస్తారు తను మాట్లాడతా 2 మాటలు.